ఫ్రెండ్స్, మరి సంగారెడ్డి దగ్గర ఒక ఫార్మా కంపెనీలో పేలుడు జరిగి మరి 36 మంది మరణించినట్టు తెలుస్తుంది. కార్మికులు నిన్న జరిగింది ఈ దుర్ఘటన. అయితే వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగించిందట. మృతుల్లో 4 మాత్రమే గుర్తించిండ్రు, మిగతా వాళ్ళు గుర్తించలేకపోయారు. అంటే చూడండి ఎంత ఛిద్రం అయిపోయారు. అసలు ఈ విషయం తలుచుకుంటే చాలా బాధేస్తుంది, గుండె తరుక్కుపోతుంది. ఎంత దారుణంగా ఉంటాయి అసలు. 36 శవాలు అంటే తునకలు అయి పడిపోవడం అంటే ఇదొక టెర్రరిస్ట్ అటాక్ లాగా ఉంది. మరి ఈ కంపెనీ ఎలాంటి నిర్లక్ష్యం చేసిందో తెలియదు. ఈ ఫార్మా కంపెనీలో ఇలాంటి ఇన్సిడెంట్లు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. మరి సీఎం వెంటనే రెస్పాండ్ అయ్యి ఇప్పుడు ₹1 కోటి అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది మనకి. చనిపోయిన వాళ్ళకు 1 కోటి అంట. మరి శాశ్వతంగా వికలాంగులు అయిన వాళ్ళు ఉంటారు కదా, ఏ పని చేయలేని వాళ్ళకి మరి 10 లక్షలట, మిగతా వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు గాయపడి క్యూర్ చేసుకోవడం కోసం. కానీ నన్ను అడిగితే ఈ ఏమీ చేయలేని అంటే బెడ్ రిడన్గా ఎవరైనా పని ఏమీ చేయలేని వాళ్ళకి ఇంకా డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. కనీసం వాళ్ళకి 50 లక్షలని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాంతము ఇంకా మాట్లాడితే డబల్ ఇవ్వాలి. ఇలా కోటీస్ వాళ్ళకి 2 కోట్లు ఇవ్వాలి. జీవితాంతం వాళ్ళను ఒక మనిషి చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకేమో వాళ్ళకు కుటుంబం పోషించడం అవసరం, ఎందుకంటే వీళ్ళంతా కూడా కుటుంబాన్ని పోషించేవాళ్ళు. మరి వీళ్ళు పోని వాళ్ళకు నిత్యము ఒక మనిషిని ఎప్పుడు పెట్టాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి వైద్యానికి చాలా ఖర్చులు అవుతుంటాయి. మరి గవర్నమెంట్ ఎంతవరకు చేస్తుందో తెలియదు మనకు. వీళ్ళకి వీళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ మరి ఉంటుంది. ఒక్క నిమిషం, అది కొంత కట్ చేసి ఇస్తారు, కానీ అది కూడా సరిపోదు వీళ్ళకి. ఇక చూడండి, పెద్దగా చేద్దాం. ఇది ఇంకా చిన్నగా అయిపోయింది. ఓకే, అదే ఫ్రెండ్స్ అనే ఫ్యాక్టరీ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోని మైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో జూన్ 30, 2025 జరిగిన పేలుడులో డజన్ల కొద్ది మంది మరణించిన తర్వాత అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలంలో కనిపించారు. ఓకే ఫ్రెండ్స్, ఒకటి మరి మన ఛానల్ VBTV 2481 దీన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ కామెంట్లు ప్రతి నేను చదువుతాను. సో మనము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ఫిజికల్గా మనకు సహాయం చేయడానికి కూడా మనం ఒక టీంని ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ చెప్తున్న ఆ విషయంలో ఇంకా ముందుకెళ్దాం. సిగాచి ఇండస్ట్రీస్ దీని కంపెనీ పేరు అనమాట, ప్రైవేట్ లిమిటెడ్లో జరిగిన పేరులో సంగారెడ్డి జిల్లాలోని మైలారం పారిశ్రామిక ప్రాంతాల్లో జరిగింది. ఇది ఇంకా వాళ్ళను వెలికి తీస్తున్నారు. మరి అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది అనిపిస్తుంది. ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అంటే డెడ్ బాడీ దొరికితేనే వీళ్ళు ఒక పర్సన్ చనిపోయినా అని చెప్తారు. ఆ మధ్య ఒక ట్రైన్లో ఒకటి యాక్సిడెంట్ అయితే 2 చనిపోయారని చెప్పారు. అదేంటి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది 2 అని చూస్తుంటే ఇంకొకరు ఒకటి కౌంట్ చేసి వెళ్ళిపోయారు. డెడ్ బాడీ దొరకకపోతే వాళ్ళు చెప్పారు సంఖ్యను ఒక్కరు. అయితే ఘోరమైన 12 మంది వ్యక్తుల కోసం సంఘటన స్థలంలో మరియు సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతుంది. తప్పిపోయాడు ఒక 12 మంది తప్పిపోయారంటే ఇప్పుడు ఎక్కడ కూడా బయట లేరు, మరి మృతుల్లో లేరు. అంటే వాళ్ళ డెడ్ బాడీస్ ఎక్కడ ఉండి ఉంటాయి, లేదా ఒకవేళ ఇంకెక్కడైనా అన్కాన్షియస్ పడిపోయి ఉన్నారేమో అని, కాబట్టి వీళ్ళు క్లియర్ చేయరన్నమాట. ఇక్కడ వీడియో ఒకటి దానికి సంబంధించి వచ్చినట్టుంది. ఇది ఇంకేదో ఉన్నట్టుంది, అడ్వర్టైజ్మెంట్ వచ్చేసింది. ఓకే, సంగారెడ్డి పోలీస్ అధికారి స్వామిగౌడ్ మాట్లాడుతూ ఈ 12 మంది వ్యక్తుల ఆచూకీ తెలియరాలేదని అన్నారు. సిద్ధిలాలలో మరియు ఇతర ప్రదేశాల్లో వారి కోసం మేము వెతుకుతున్నాము. దీనికి కొన్ని గంటల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు అని అన్నారు. కాలిన గాయాల తీవ్రత మరియు అవశేషాల పరిస్థితి దృష్ట్యా ఆసుపత్రి సిబ్బంది సోమవారం రాత్రి ఆలస్యంగా DNA నమూనాలను సేకరించడం ప్రారంభించారు. రాత్రిపూట దాదాపు 20 మృతదేహాలకు DNA పరీక్షలు నిర్వహించబడ్డాయి. మేము నమూనాలను సేకరించి నిల్వ చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నాము. వారి బంధువులతో DNA సరిపోలికలు
నిర్ధారించబడిన తర్వాత ఇప్పుడు మృతదేహాన్ని ఏమాత్రం గుర్తుపట్టినప్పుడు ఏం చేస్తారంటే ఇక వాళ్ళు వీళ్ళు డిఎన్ఏ తీస్తారు. సో కొంత తీసి కూడా డిఎన్ఏ ఎవరికి సంబంధించిన వాళ్ళని వాళ్ళు తెలుస్తారు. అయితే అది చూసి వాళ్ళకి అప్పచెప్తారనమాట అని పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు. ఇక్కడ తల ఒకరిది మొండ ఒకరిది అలా ఎక్కడెక్కడ ఉంటాయి కాబట్టి ప్రతి పాటు డిఎన్ఏ పరీక్ష చేసి చూస్తారు. సేకరించిన డిఎన్ఏను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రొఫైలింగ్ కోసం మరి గుర్తింపులను నిర్ధారించడానికి కుటుంబ సభ్యుల నుండి వచ్చిన రెఫరెన్స్ నమూనాలతో పోల్చడానికి పంపుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో ఈ స్థాయిలో భారీ ప్రాణ నష్టం జరగలేదు. ఇది మనందరికీ చాలా కష్టమైన పని అవుతుంది అని ఆదరణ వైద్యులలో ఒకరు వివరించారు. సో చాలా రోజుల తర్వాత ఇలాంటి సంఘటన దుర్ఘటన జరిగింది. మరి వీళ్ళందరూ ఫోటోలు పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ సంగారెడ్డిలోని ఇస్నాపూర్లోని పాష మైలారంలోని సిగాచి ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ పెళ్లి జరిగిన సమయంలో 143 మంది వ్యక్తులు ఆ కేంద్రంలో ఉన్నారని అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతానికి 36 మంది మరణించినట్టు ప్రకటించారు. అయితే మృతులలో 4 మాత్రమే గుర్తించారు. మిగిలిన 40 మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవి గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. మళ్ళీ రిపీట్ అయిందా? జగన్ మోహన్, రామ్ సింగ్, శశిభూషణ్ కుమార్ మరియు లగ్నజిత్ ఉన్నారు. రక్షణ మరియు గుర్తింపు ప్రయత్నాల్లో ఇప్పటివరకు 57 మందిని కనుగొన్నారు మరియు వారు సురక్షితంగా ఉన్నారు. మరో 34 మంది కార్మికులు ప్రస్తుతం ఈ ప్రాంతంలోని వివిధ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నారు. వీరిలో రిజవానా, సుష్మా, బిహేనా, సునాదర్, జి యశ్వంత్, పి అభిలాష్, పి రాజశేఖర్ రెడ్డి, అభిషేక్ కుమార్ మరియు ఎం దివా వంటి సిబ్బంది ఉన్నారు. కార్మికులు చందన్ కుమార్ నాయక్, అర్జున్ కుమార్, దేవ్చంద్ కుమార్ మరియు కమలేష్ ముఖ్య ఉన్నారు. ఈ సంఘటన జరిగినప్పటి నుండి అత్యవసర సిబ్బంది, ఫోరెన్సిక్ నిపుణులు విస్తృతంగా అక్కడ పనిచేస్తున్నారు 24 గంటలకి. బాధితుల యొక్క కుటుంబాలు ఆసుపత్రులు మరియు సంఘటన స్థలం వెలుపల కుమిగూడి సమాధానాలు మరియు జవాబుదారీతనం కోరుతున్నారు. పాష మైలారంపై దుఃఖం మరియు అనిశ్చిత కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనపై పరిహారం మరియు పూర్తి దర్యాప్తును హామీ ఇచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, మరి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మరి కంపెనీలు బాగా చర్య చేపట్టాలి. ఇంతకుముందు మనకి మధ్యప్రదేశ్లో ఎన్నో కంపెనీలు చేశారు. వీళ్ళు ఈజీగా బయటపడిపోతారు. వీళ్ళకి శిక్షణ సరిగ్గా పడవు. వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి అవి ఇచ్చి ఎన్నో రకాలుగా ప్రభుత్వాలు కూడా కొనేయగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. మరి అంటే కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు మరి వీళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో చూద్దాం. వాళ్ళపైన కఠిన చర్యలు అంటున్నారు. కఠినం అంటే ఏం చేస్తారు? ఇంతమందిని చావు కారణమైన అధికారులు ఎవరై ఉంటారు? మరి ఏ నిర్లక్ష్యం చేశారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి. మరి కఠినంగా అంటే అంత కఠినంగా శిక్షలే లేవు. జైలుకు వెళ్తారు, వస్తారు, అది కూడా మళ్ళీ బెయిల్ మీద హాయిగా బయటకు వచ్చేస్తారు. వీళ్ళకి ఇది ప్రూవ్ కాదు. అందరూ డబ్బులకు లొంగిపోతారండి ఈ కంపెనీలు. అవి చాలా వరకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ డబ్బులు బాగుండి ఉంటాయి, వాళ్ళు ఎంతో తినిపించి అందరిని కొనేస్తారు. సో పెద్దగా వాళ్ళకి శిక్షలు పడవు. అయినా ఈ రేవంత్ రెడ్డి ఏబీవీపీ రక్తం ఉందాలో ఆయన వెంటనే ₹1 అనౌన్స్ చేయడం కూడా చాలా సంతోషం, అంటే మెచ్చుకోదగ్గ విషయం. బాగా రియాక్ట్ అవుతుంది ఎక్కడ సమస్య వచ్చినా. ఓకే ఫ్రెండ్స్, మరి చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నాకు మోటివేషన్ వస్తుంది. ఈ మధ్య వీడియోలు అందుకే నేను చేయట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని మిస్ అయినాం మనము. ఒకసారి చూడండి, ఇక్కడ అందరూ వచ్చారు పోలీసులు కానీ అక్కడ టోపీలు పెట్టుకుంటారు. ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ ఏదైనా పైన పడిపోతే మరి వాళ్ళు తలలు పగిలవచ్చు అని చెప్పేసి సేఫ్టీ కోసం, ఫైర్ సేఫ్టీ కూడా ఇట్లా పెట్టుకుంటారు. ఇంకా సిగాచి ఇండస్ట్రీ తయారీ యూనిట్ పైభాగంలో పేలుడు సంభవించిన దాదాపు అరగంట తర్వాత పైకప్పు దిగిపోయి కొన్ని 100 మీటర్ల వ్యాసార్థంలో భవన శిథిలాలు వెళ్ళిపోయాయి. 100 మీటర్ల దూరంలో వెళ్ళిపోయినాయట. మొదట స్పందించినది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మరియు కార్మికులు. స్పందించడం అంటే పరిగెత్తుకొని వచ్చి వాళ్ళకి సహకారాలు అందజేశారనమాట. ఫోన్ చేయడం పోలీసులకు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేయగలిగిన సహాయం అంతా చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మరియు కార్మికులు వారు ఇటుక, మోటార్ మరియు కాంక్రీట్ బ్లాకుల శిథిలాలను తవ్వి మృతదేహాలను మరియు గాయపడిన వారిని బయటకు తీశారు. అబ్బా, ఎంత గొప్ప పని చేశారు చూసారా. చుట్టుపక్కల ప్రజలు పరిగెత్తుకొని వచ్చి సంఘటన స్థలంలో అంబులెన్స్ లేదు. ఉదయం 9:48 గంటలకు ఇస్నాపూర్కు చెందిన సాయిరెడ్డి అనే వ్యక్తి అతని పొద్దున ఈ అంబులెన్స్ సరే రియాక్ట్ అవ్వట్లేదు. ఈ మధ్యన అరగంట తర్వాత గంట తర్వాత కూడా రావట్లేదండి. ఆ అంబులెన్స్ నమ్ముకుంటే వాళ్ళు ఈజీగా చనిపోతారు కూడా. చనిపోయినాక వాళ్ళు వస్తున్నారు. మా మదర్ కూడా చౌబతుల మంది ఉన్నప్పుడు చాలా లేట్గా వచ్చింది. వచ్చినాక కూడా వాళ్ళు ఏమాత్రం ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర లేవు.
మరి ఓంలో పైకి వెళ్ళడానికి కూడా ఒక మనిషి అక్కడ డ్రైవర్ ఉండగానే రావట్లేదు పట్టుకోవడానికి. వేరే నేను డ్రైవర్ నేను ఎట్లా వస్తా అంటారు. ఒక లేడీ ఉంది, ఆ లేడీ ఏం చేస్తుంది, అందరినీ అడుగుతా ఉంది, ఎవరు లేరు అక్కడ పట్టుకొని కిందకి తీసుకురావడానికి. మళ్ళీ వచ్చి హెల్త్ కూడా సరిగ్గా చూడలేకపోయింది, ఏమీ చూడదు, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళ దగ్గర ఉండట్లేదు. ఎంతోమంది అంబులెన్స్ వస్తుందని వెయిట్ చేసి చనిపోయారు. దాని బదులుగా మనకు అంబులెన్స్ ఎవరైనా యాక్సిడెంట్ అయినా వెంటనే ఆటోలో కానీ ఎక్కడ ఏ వెహికల్ ఉంటే దాంట్లో వేసుకొని వెళ్ళిపోవాలి. ఆటో వాడికి కూడా అవసరమైతే 10,000 ఇస్తానని చెప్పేయాలి. తర్వాత ఇవ్వకుంటే కూడా మనకు నడుస్తుంది. కానీ వాళ్ళు మామూలుగా మనం చచ్చిపోతుండే రారు. 10,000 ఇస్తారా? ఎందుకంటే ఆటో వాళ్ళకు 100-200 కోసం ఎందుకులే రిస్క్ అనుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆ టైంలో మీరు 10,000 ఇస్తామని చెప్పండి. నిజంగా వాళ్ళైతే ఇచ్చేయండి, మీ వాళ్ళు అయితే తప్పలేదు అక్కడ. అలా చెప్పకపోతే ఏ ఆటో వాళ్ళు ఆపరు, రారు, మనకి ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి. ఎందుకంటే వస్తే 100-200 వస్తాయి, కానీ ఆ 100-200 కూడా వాళ్ళకి అడగడానికి రాదు యాక్సిడెంట్ అయిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఎందుకు లేదు అవాయిడ్ చేస్తుంటారు. కాబట్టి మీరే నోరు తెరిచి నేను 10,000 ఇస్తా అని చెప్పాలి ఇలాంటి ప్రమాదం ఉన్నప్పుడు. 9:48 గంటలకు ఇస్నాపూర్లో చెందిన సాయిరెడ్డి అనే వ్యక్తి ఆసుపత్రికి తరలించడానికి వేచి ఉన్న కంపెనీ బస్సులో రక్తస్రావం, గాయాలు మరియు చిరిగిన దుస్తులతో కూర్చున్న గాయపడిన కార్మికులను చూపించే వీడియోను చిత్రీకరించాడు. ఓజో ఈయన వీడియో తీశాడు అనమాట. గాయపడ్డవి ఆ రక్తంతో వస్తున్నాయని. వేచి ఉన్న కంపెనీ బస్సులో రక్తస్రావ అయితే బస్సు గాజు పగిలిపోవడంతో పాటు పేలుడు దెబ్బతింది ఆ బస్సు, మరియు దాని వెనుక భాగం నుజ్జు అయ్యింది. బస్సు దూరంగా వెళ్ళేసరికి 4 వ్యక్తులు తన అవయవాలను పట్టుకొని ఉన్న మరో వ్యక్తిని ఫ్యాక్టరీ నుండి బయటకు తీసుకువచ్చారు. మై గాడ్. అయితే చిరిగిన దుస్తులతో కూర్చున్న గాయపడిన కార్మికులు చూపించే వీడియోను వీడియో తీశాడు అనమాట. అయితే బస్సు గాజు పగిలిపోవడంతో, అంటే అప్పుడు అంతకుముందే పగిలిపోయింది, పేలుడు వల్ల దెబ్బతింది, మరియు దాని వెనక భాగం నుజ్జు అయింది. అయితే బస్సు దూరంగా వెళ్ళేసరికి 4 వ్యక్తులు తన అవయవాలను పట్టుకొని ఉన్న మరో వ్యక్తిని ఫ్యాక్టరీ నుండి బయటకు తీసుకువచ్చారు. మరొక వ్యక్తిని తాత్కాలిక గిర్నీలో బయటకు తీసుకువచ్చారు. హైదరాబాద్లోని గుల్జార్ హైదరాబాద్ జరిగిన అగ్ని ప్రమాదం మళ్ళీ ఇంట్రడక్షన్ లాగించాడు. ఇది ఎందుకో 17 మంది మరణించగా సోమవారం జరిగిన పేలుడులో 15 మంది మరణించారు. అదేంటి? గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించగా సోమవారం జరిగిన పేలుడులో 15 మంది మరణించారు. అయితే మరోసారి చదువుతాం, ఈ వార్త కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అగ్ని ప్రమాదం తర్వాత, గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత ఏం జరిగిందో దాని పునరూపకం ఇది. అక్కడ మంచి సమారిటన్లో బాధితులను భవనం నుండి వెయిటింగ్ స్ట్రెచర్లోకి తీసుకెళ్లారు. 2 సందర్భాల్లోనూ మనుగడ రేటు తక్కువగా ఉంది, అంటే బతికిన రేటు. గుల్జార్ హౌస్ గురించి చెప్తున్నాడు ఇక్కడ, దీన్ని మిక్స్ చేసేసాడు. కంపెనీ యొక్క ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ను పొందింది అని సిగాచి ఇండస్ట్రీస్ తన స్టాక్ మార్కెట్ ఫైలింగ్లో పేర్కొంది. కానీ సోమవారం ఉదయం కార్మికులు వారి స్వంత పనిలో పడ్డారు. అగ్నిమాపక శాఖ మరియు రెస్క్యూ కార్మికులు పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకున్నప్పుడు ప్రమాదకర వ్యర్థాలు ప్రదర్శన కోసం గ్రీన్ బోర్డు అవసరం ఖాళీగా ఉంది. వారు ఏం నిర్వహిస్తున్నారో వారికే తెలియదు. అయితే సేఫ్టీ మెజర్స్ అనేవి ఉంటాయండి, వీళ్ళు ఎవరు సరిగ్గా చెయ్యరు. ఉదాహరణకి ఎన్నో హోటల్స్లో చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అంటే అక్కడ ఎలాంటి ఈ హెల్త్ ఇన్స్పెక్టర్లు వచ్చి చూడరు. మీరు ఎన్నో బస్సులో చూడండి, అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది కానీ అందులో ఏమీ ఉండవు. అలాగే మరి ఫైర్ ఇంజిన్స్ ఉంటాయి. మనకు మొన్న మేము ఒకటి ఇల్లు అంటుకుంటే కాల్ చేస్తే ఒక దాంట్లో అసలు వాటర్ లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ఉంటుందంటే వీళ్ళు. ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితి బట్టి అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు వెళ్ళి మొక్కుబడిగా వాళ్ళకి ఇచ్చే లంచాలు ఇచ్చేస్తే వాళ్ళు వీళ్ళకి అన్ని సర్టిఫికెట్లు ఇచ్చి పడేస్తారు. అలా కాదు, వాళ్ళు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక మైనస్ వెతికి అంత డబ్బులు కొంచెం చూస్తారు. కాబట్టి చాలామంది ఏమనుకుంటారు, ఎందుకు వచ్చిన తలనొప్పి వీళ్ళకి ఇచ్చేది ఇస్తే అయిపోతుంది కదా అనుకుంటారు. సేఫ్టీ మెజర్స్ అంటే ఇట్లా మంటలు అంటుకున్నప్పుడు అక్కడ వాటర్ అంటే నిప్పు చల్లార్చడానికి ఇలాంటివి ఉంటాయి. తర్వాత ప్రతిదానికి ఒక రూల్ ఉంటుందండి. ఉదాహరణకి ఒక ఓడ ఉంది, ఒక నది దాటాలి, దాని కెపాసిటీ 20 మంది అనుకుందాం, దాంట్లో 50 మంది ఎక్కితే అది మునిగిపోతుంది. అయితే 20 మంది మాత్రమే ఎక్కాలి, అంతకంటే ఎక్కువ వాళ్ళకి ఫైన్ వేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్న పోలీసు అనమాట వ్యవస్థ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎన్ని లంచాలకు అలవాటు అయిపోయి
వాళ్ళు ఎంతమంది పోయినా వాళ్ళు పట్టించుకోరు. సో ఇక్కడ కూడా అలాగే జరిగింది అనిపిస్తుంది. ఇప్పటికి కూడా మరి ఎన్నో కార్మికులు ఎన్నో చోట్ల పనిచేస్తుంటారు, వాళ్ళు అదృష్టవశాత్తు బతుకుతున్నారు. కానీ యాక్చువల్గా వీళ్ళు చెక్ చేసి వాళ్లకు హెవీ పెనాల్టీ వేయాల్సిన అవసరం ఉంటుంది. మరి వాళ్ళు వేయడం లేదనిపిస్తుంది చాలా చోట్ల. ఇలా జరిగినప్పుడు మాత్రం ఇక తూతు మంత్రంగా అన్ని ఫ్యాక్టరీలో తిరిగి కొంచెం హడావిడి చేస్తారు రాష్ట్రం అంతటా. మళ్ళీ ఒక 3 నెలలు 6 నెలలు అయినాక మళ్ళీ కామ్ అయిపోతారు. సో మరి అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి, జైలులో కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అంది. మరి రేవంత్ రెడ్డి చేస్తాడా చూద్దాం, అలా చేయకపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.